పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పూరులో భారీ మొత్తంలో గోవా మద్యాన్ని ఎక్స్చేంజ్ పోలీసులు పట్టుకున్నారు. ఓ చూపల చెరువు వద్ద మద్యాన్ని విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో 85 కేసు మద్యం పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ భర్త, వైసీపీ కౌన్సిలర్ బర్రే జయరాజ్తో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లపై గోవా లేబుల్స్ ఉండడంతో వీరికి ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సరఫరా చేశారన్న విషయాన్ని ఆరా తీస్తున్నామని ఎక్సైజ్ సిఐ రాంబాబు పేర్కొన్నారు. ఈరోజు నర్సాపురం మండలం కొప్పూరు గ్రామ పరిధిలో గల రావి బ్రహ్మాజీ చేపల చెరువు వద్ద మద్యం లిక్కర్ బాటిల్స్ అమ్ముతున్నారనే అనుమానంతో అక్కడ దాడులు నిర్వహించడం జరిగింది. ఆ రావి బ్రహ్మాజీ చేపల చెరువు లీజీ తీసుకున్నాం. బర్రె జయరాజు అనే వ్యక్తి అక్కడ స్పాట్లో ఉన్నారు. ఆయన యొక్క చేపల చెరువు షెడ్లో 85 బాక్సులు లిక్కర్ మద్యం బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకో ముగ్గురిని అనుమతుల్ని అదుపులో తీసుకున్నాము. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మీకు తదుపరి వివరాలు అందజేస్తాం. పార్టీ తెలియదు కానీ బర్రే జయరాజ్ అని అతనితో పాటు ఇంకో ముగ్గురిని అదుపులో తీసుకున్నాము. స్టేషన్లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మీకు అన్ని వివరాలు తెలియపరుస్తాం. అనుమతులుగా తీసుకున్నది బర్రే జయరాజు, దిట్ల రామకృష్ణ, గొల్లమందల రాజాబాబు, కత్తిమండ జయబాబు, నలుగురిని అదుపులో